వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొత్తపల్లి 4 వరుసల రహదారి విస్తరణ పనులు వివాదానికి దారితీశాయి. రహదారి విస్తరణలో ఇళ్లు స్థలాలు కోల్పోతున్న బాధితులు అధికారులను కలిసి న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. గతంలో 33 అడుగుల మార్కింగ్ ఇచ్చి ఇప్పుడు 40 అడుగుల వరకు విస్తరణ చేపడుతున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ శివారులోని విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా పలువురు ఇళ్ల యజమానులు, ఖాళీ స్థలాల యజమానులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రహారీ గోడలు కూల్చివేశారని ఆరోపిస్తూ మున్సిపల్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. గతంలో రోడ్డు సెంటర్ నుంచి 33 అడుగుల వరకు మాత్రమే విస్తరణ ఉందని మార్కింగ్ చేసి ప్రస్తుతం 40 అడుగుల వరకు స్థలాలు తీసుకుంటున్నారని బాధితులు ప్రశ్నించారు. రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకోవాలని కోరారు. బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్, సిపిఐ, బీఎస్సీ నాయకులు పాల్గొని అధికారులకు స్పందించి బాధితులకు చెప్పకుండా చెప్పినప్పుడు గులపట్టు కాబట్టి ఇంటికి లేదు సార్, మీకు విడతి పత్రం ఇచ్చినట్టు తీసుకోండి. ఇష్యూడ్ కావాలంటే మీరు చిరాకు తెచ్చుకోవాలి. మీకు అప్పీల్ చేయడం చెప్పండి. ఎవరు మాకు భాగంగా రోడ్ వెడల్పు 40 ఫీట్ల రోడ్ వెడల్పు చేయడం వల్ల చాలామంది పేదవాళ్ళే కూడా ఇల్లు కోల్పోతున్నారు, వాళ్ళ ఆస్తి కోల్పోతున్నారు. కాబట్టి సో మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధిలో భాగంగా 35 ఫీట్లకు చేస్తే బాగుంటుంది. కొంచెం ఆస్తి నష్టం అనేది తగ్గుతుంది, అందరికి కూడా కొంచెం ఉపశమనం అవుతుంది. సో ఆస్తి నష్టమైన వాళ్ళ కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని కోరుతూ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం చేయడం జరిగినది. ఆ 40 ఫీట్ల రోడ్డు 35 ఫీట్లకు చేస్తే బాగుంటుందని కోరుతూ మేము అందరము సమిష్టిగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కొత్తపల్లి వరకు నిర్మించబోతున్న 4 లైన్ల రోడ్లు ఇప్పుడు తీసుకుంటున్న సెంటర్ పాయింట్ నుంచి 40 ఫీట్లు కాకుండా 33 ఫీట్లు చేయమని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇందులో నిరుపేదల యొక్క ఆస్తులు, వాళ్ళు నివసించడానికి నిర్మించుకున్న ఇళ్ళు చాలా భాగము రోడ్డు కింద పోతున్నది. కావున దాన్ని రోడ్లు తగ్గించి నిరుపేదలను ఆదుకోవాలని కోరుతున్నాం. మళ్ళీ కట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళు పోషించడానికి వాళ్ళకి కష్టం ఉన్నది, పిల్లలకు ఆడుకోవడానికి కష్టం ఉన్నది. ఈ 80 ఫీట్లు 80 ఫీట్లు 100 ఫీట్లు అంటారు. కాకపోతే ఒక 40 ఫీట్లు తీస్తే బాగుంటుంది. వాళ్ళంతా పేదవాళ్ళు ఉన్నారు, ఆ పేదవాళ్ళని గుర్తించండి. మీరు పేదవాళ్ళు వేస్తేనే మీరు గెలిచిరు కాబట్టి మంత్రి కూడా ఆలోచించి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు ఒక అందమైన రోడ్లు, భవనాలను మంచిగా అద్భుతంగా నిర్మించుకోవడమే ఈ ప్రాంతం కళగా, ఎన్నో ఏళ్ళ కళగా ఏర్పాటైంది. ఆ కళలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ నుండి మన కొత్తపల్లి వరకు నిర్మిస్తున్నటువంటి 4 లైన్ల రహదారి ఏదైతే ఉందో, ఆ రహదారి కళలో పేదలు నలిగిపోతున్న తీరు, వారి ఆవేదనలు, వాళ్ళ దోశలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, బాధాకరంగా ఉన్నాయి. ఆ దారిలో 4 లైన్ల రహదారి 40 ఫీట్లను తీస్తూ 40-40గా 80 ఫీట్లకు చేస్తూ ఇబ్బంది పడుతున్న తరుణం ఇది. దాంట్లో 35 ఫీట్లకు కుదిస్తూ ఈ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వీటిపైన దృష్టి పెట్టి, అదేవిధంగా ఈ మున్సిపల్ పాలక వర్గం ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ ఏ
ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటిని తొలగిస్తూ కొంచెం వారికి వెన్నుదన్నుగా నిలిచే అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ డిపో రోడ్డు నుండి అక్కడ మన నేషనల్ హైవే నుండి డిపో క్రాస్ నుండి అనబేరి స్టాచ్యూ దగ్గర నుండి మొదలుకుంటే ఈ రోడ్లో కొంచెం వెసులుబాట్లు కల్పించాలి. వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ పేదలు ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిపైన సరైన దృష్టి పెట్టి మంత్రి గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు వీటిపైన దృష్టి పెట్టి తక్షణమే వారికి కొంచెం వెసులుబాటు కల్పిస్తూ అవకాశం ఇవ్వాలని కోరుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ రోడ్డు విస్తరణ కొత్తపల్లి టు హుస్నాబాద్ వరకు 40 ఫీట్లతో చేయాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. గతంలో 33 ఫీట్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ప్రచారం ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 40 ఫీట్లు తిరగడం 2 సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళి దానివల్ల కొంత పేదవాళ్ళకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి కొంత తగ్గించి ఏర్పడి నేషనల్ హైవేలు కూడా తగ్గించిన పరిస్థితి ఉన్నది. అప్పుడు కూడా 100 ఫీట్లు పెట్టాలని చెప్తే 100 ఫీట్లు పెట్టలేని పరిస్థితి. ఇవాళ మామూలు ఆర్ఎన్బి రోడ్ నుంచి పెడతారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి గౌరవ మంత్రి గారు ఆలోచన చేసి కొంత వాళ్ళకు సాయం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అభివృద్ధికి ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, రోడ్డు వెడల్పు కావాల్సిందే. రేపు భవిష్యత్తులో కూడా జనాభా పెరుగుతుంది, వాహనాలు పెరుగుతున్నాయి. కాబట్టి రోడ్డు జరగాల్సిందే. కానీ ఇటు ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిందే, అవసరం ఉన్న మేరకు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా అనేక కూడా రోడ్డు విస్తరణలో కొంత తగ్గించిన ఏర్పాట్లు బాగున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళ అప్పీల్ ఏంటంటే మాకు ఆస్తి ఎక్కువ నష్టం జరుగుతుంది, 33 ఫీట్లు సడన్గా మళ్ళీ 40 ఫీట్లు అంటే మేము ఎక్కడికి పోతాం, మాకు ఉన్నదే కొద్ది జాగా, ఆ కొద్ది జాగాలో మేము మా పరిస్థితి అని చెప్పేసి కొంత చెప్పడం జరిగింది. ఆ కొద్ది ఎవరైతే నష్టపోతారో ప్రభుత్వం ఆలోచన చేసి గౌరవ మంత్రి గారు చొరవ తీసుకుని వారికి ఆస్తి నష్టం జరిపిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. అదేవిధంగా పట్టణంలో కూడా ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉండేది. రోడ్లు కూడా ఎక్కడ కూడా 20 ఫీట్లు 30 ఫీట్లు 30 ఫీట్ల రోడ్డుకు మున్సిపల్ సంబంధించిన పర్మిషన్ 30 ఫీట్లు రావాలి. ఇప్పుడు లేఅవుట్ పర్మిషన్ లేదు, అక్కడక్కడ కనీసం 20 ఫీట్లు 12 ఫీట్లు 18 ఫీట్లు ఉండే పరిస్థితి ఉంది. ఇలా అక్కడ ఎందుకు చర్యలు తీసుకుంటలేరని అడుగుతున్నాం. అది కూడా అభివృద్ధే కదా. అందుకోసమే ఎక్కడైనా ఇక్కడ వాళ్ళ ప్రజలు ఎవరైతే వాళ్ళ భావాలు వ్యక్తం చేస్తారో, వాళ్ళ ఆలోచనలు వ్యక్తం చేస్తారో, వాళ్ళ ప్రకారం కొంత ఆలోచన చేసి వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.